ఏబిఎన్ నుంచి అలానే ఈనాడు నుంచి విపరీతంగా లైవ్లు ఇచ్చారు. రచ్చబండ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అయితే విపరీతంగా తిట్టుకుంటూ వచ్చాడు. ఆ తిట్ల మూలంగా అయితే ఇప్పుడైతే సీటు వస్తదనుకున్నారు. కనీసం జనసేన నుంచన్నా వస్తదనుకున్నారు. జనసేనకైతే సీటు అలాట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిందే 2 ఎంపీల సీట్లు కాబట్టి వాళ్ళ నుంచి అయితే సీటు రాలేదు. ఏదైతే పొత్తుల భాగంగా బీజేపీ గెలిచినప్పుడు 6 సీట్లు ఇచ్చారు. ఈ 6 సీట్లో ఖచ్చితంగా నర్సాపురం నుంచి అయితే పోటీ చేస్తాను అనుకున్నాం రఘురామకృష్ణయ్య అయితే. అప్పుడు కూడా అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు రీసెంట్గా ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే రఘురామకృష్ణయ్యకి అయితే ఆ సీట్ అయితే అలాట్ చేయాలంటే క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఇక్కడ మోసం చేసింది ఎవరంటే ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడే అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు అతను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే లైవ్లు ఇప్పించారు. అలానే అతను సపోర్ట్ చేశారు. అతను వెనకుండి పేపర్లో రాశారు, అన్నీ చేశారు కాబట్టి రోజు లైవ్లు. ఎందుకంటే అతను లైవ్లు ఇచ్చింది ఒకే ఒకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి పేపరే ఇచ్చింది. అలానే ఈటీవీ అయితే లైవ్ ఇచ్చింది తప్ప మిగతా ఏ ఛానల్స్ కూడా అయితే లైవ్ ఇవ్వలేదు అతను మాట్లాడినప్పుడు అయితే. సాక్షి అయితే తెలిసిందే అతనైతే